అందరికీ వందాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ అంటే కేవలం యేసుక్రీస్తు వారు పుట్టడమేనా? క్రిస్మస్ అంటే ఒక రెస్క్యూ ప్లాన్. క్రిస్మస్ అంటే మనం ఏదైతే కోల్పోయామో దాన్ని నూతనంగా చేయడానికి, మనిషి ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి తేయడానికే క్రిస్మస్. యేసుక్రీస్తు వారు కేవలం ఒక బాలుడిగానే పుట్టలేదు, ఒక రాజుగా పుట్టాడు. యేసుక్రీస్తు వారు బాలుడిగా రాలేదు, ఒక రాజుగా పుట్టాడు. దేవదూత అంటుంది ఒక రక్షకుడు పుట్టాడని. ఎందుకు రక్షకుడు? ఎందుకంటే పాపం మన అధికారాన్ని దొంగలించింది, సాతాను మన అధికారం దొంగలించింది. ఇప్పుడు ఆ అధికారం వెనక్కి తేవాలంటే మనకి ఒక రక్షకుడు కావాలి, మన కొరకు పోరాడటానికి ఒక రక్షకుడు కావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయారు, 3వ దినాన తిరిగి లేచారు. ఆయన అంటున్నాడు అధికారాలన్నీ నాకు ఇవ్వబడ్డాయి, పరలోకపు అధికారం భూలోకపు అధికారం ఆయనకి ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 28:18 మీరు చూడవచ్చు. అంతేకాదు ఇప్పుడు ఆ అధికారం మనకి ఇచ్చేశాడు దేవుడు. ఏదైతే అధికారం కోల్పోయామో ఆ అధికారం ఆయన వెనక్కి తెచ్చాడు. అధికారం నీకు నాకు ఈరోజు ఇస్తున్నాడు. లోకాసు సువార్త 10:19 మీరు చూడవచ్చు. ఐ గివ్ యూ అథారిటీ, నీకు అధికారాన్ని ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పారు. ఇప్పుడు నా ఫోన్ పగిలిపోయింది, నా ఫోన్ బాగోవాలంటే నా ఫోను దానికి అదే బాగు చేసుకోగలదా? చేసుకోలేదు. దానికి ఒక క్రియేటర్ కావాలి, ఒక మేకర్ కావాలి, దాన్ని బాగు చేసేవాడు కావాలి. అతను ఉంటేనే అది బాగవుతుంది, లేకపోతే అది బాగోదు. అలాగే మనుషులుగా నిన్ను నన్ను ఎవరు బాగు చేయలేరు. నన్ను నేను బాగు చేసుకోలేను, నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు. నిన్ను నన్ను బాగు చేయాలంటే ఒక రక్షకుడు కావాలి, ఒక క్రియేటర్ కావాలి, ఒక మేకర్ కావాలి. ఆ మేకర్ పరలోకం నుంచి దిగి వచ్చాడు నీ కొరకు నా కొరకు. నిన్ను నన్ను బాగు చేయడానికైనా పరలోకం నుంచి ఒక సేవియర్గా వచ్చాడు, నిన్ను నన్ను రక్షించాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఫుల్ఫిల్ చేశాడు. అలాగే మనం ఆయన కొరకు జీవిద్దాం, ఆయన 2వ రాకడ వరకు మనం ఎదురు చూద్దాం, ఆయన్ని మనం మళ్ళీ ఎదుర్కొందాం. అలాగే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్.